నా గుజ్జులేని బుర్రలోకి ఒక బ్రహ్మాండమైన పిజ్జా లాంటి ఐడియా వచ్చింది. ఇప్పుడు దాని ప్రభావం చూడండి. మోటు పతులతో పాటు ఫురుఫురి నగరాన్నంతా మూర్ఖలోకానికి పంపించేస్తాను. దీన్ని ఎవరితో తాగిపిస్తారో వాళ్ళు పూర్తిగా మూర్ఖులైపోతారు. ఇక మూర్ఖుల్లాగే ప్రవర్తిస్తారు కూడా. నెంబర్ 1, నెంబర్ 2, ఇప్పుడు ఫుర్ఫురి నగరాన్నంతా నేను మూర్ఖుల్ని చేసేస్తాను. వాళ్ళకి నేను రాజులా పరిపాలిస్తాను. వెళ్ళండి వెళ్ళండి, ఈ మందుని తీసుకెళ్లి మిఠాయిలో కలిపి వాళ్ళ చేత తినిపించండి. రండి అన్నయ్యలు రండి, కడుపు నిండా మిఠాయిలు తినండి. ఈ రోజు చాలా మంచి రోజు. మాకు స్వతంత్రం వచ్చిన రోజు. ఈ రోజు మాకు జాన్ దగ్గర నుంచి స్వతంత్రం దొరికింది. జాన్ తన కేకలోంచి మిమ్మల్ని బయటకు పంపించేశాడా? లేదు లేదు బాక్సర్ అన్నయ్య, తనంతట తానే ఫుర్ఫురి నగరం వదిలి పారిపోయాడు. వీళ్ళందరూ ఆయన్ని బాగా కొట్టాలి కదా, దాంతో భయపడి పారిపోయారు. ఆ దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను, ఇది నిజంగా సంతోషించాల్సిన తరుణమే. ఇవ్వు తమ్ముడు ఇవ్వు. ఈ సంతోష సమయంలో నేను తప్పకుండా మిఠాయి తింటాను. ఇవ్వండి, నాకు కూడా ఇవ్వండి. సంతోషించడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఇవ్వండి, మిఠాయిలు ఇవ్వండి. అయ్యమ్మా ఇటు ఇవ్వండి. ఏంటి మోటు పత్రు, జాన్ జాన్ పారిపోవడం మీకు సంతోషంగా లేదా? మీరు కూడా ఈ మిఠాయిలు తినండి తినండి. తింటానుండండి, ముందు ఈ సమోసా నోట్లోకి వెళ్ళిపోవాలి. తినండి, తీసుకోండి. ఆగుమోటు, నాకెందుకో తెల్లనివన్నీ పాలు కావనిపిస్తోంది. ఇదేదో జాన్ పన్నుతున్న కుట్రే. ఓ విషయం అదంటావా? అయితే చెప్పు, మనం ఏం చేద్దాం? అరే అదిరింది పెద్దన్నయ్య, మిఠాయిలు బాగా తీయగా ఉన్నాయి. అరే నేను ఇందులో దూరి బాక్సింగ్ చేశానంటే ఇక నన్ను ఎవరు ఎప్పుడూ ఓడించలేరు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? గసిటేరామ్, నువ్వేం చేస్తున్నావు? అరే నేను చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి. తీసుకురండి, వెళ్ళి కర్రలు తీసుకురండి. ఇప్పటికీ నిచ్చెన చాలా చిన్నదనిపిస్తోంది. మోటు, ఏంటిదంతా? మోటు పత్రు, నా స్నేహితులరా, నా సహోదరులరా, రండి వచ్చి ఈ రాకెట్ లో కూర్చోండి. దీని ట్రయల్ కోసం భూమి లోపలికి పంపించాలి. ఇది ఆకాశంలోకి కాదు మిత్రమా, భూమి లోపలికి వెళ్ళబోతోంది. చూస్తుంటే ఆ జాన్ చెంచాలు మిఠాయిలో ఏదో మందు కలిపుంటారు. దాని ప్రభావం వీళ్ళ మెదడు పైన పడుంటుంది. అందరూ మూర్ఖుల్లా మారిపోయారు. అరే చెంగం గారు, మీరు ఆ తలుపులు ఎందుకు బద్దలు కొడుతున్నారు? ఎందుకంటే అప్పుడే ఖైదీలకు పూర్తిగా గాలి తగులుతుంది. కానీ అప్పుడు ఖైదీలు పారిపోతారు కదా. ఇంపాసిబుల్.
చెప్పానుగా ఇంపాసిబుల్. సింగం చేతిలోకి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఒకవేళ వాళ్ళు పారిపోతే దీంతో వాళ్ళ తల మీద చిరగవాది వాళ్ళని మళ్ళీ జైల్లో పడేస్తారు. నేను ఫుర్ఫురి నగరం మహారాజుని. ఈ మహారాజు జాన్ ద డాన్ని. మోటు మూర్ఖుల్లాగా బిహేవ్ చేయి. మనం బాగున్నామని జాన్కి ఎలాంటి సందేహం రాకూడదు. రాజుగారికి జయము జయము. రాజుగారు, మేము జైలు తలుపులు బద్దలు కొడుతున్నాం. అప్పుడే ఖైదీలందరికీ స్వచ్ఛమైన గాలి తగులుతుంది. మాకు మీ సహాయం కావాలి. నేను మీ అందరికి సహాయం చేస్తాను. మీ అందరి పనులు చేసి పెడతాను. ఎందుకంటే నేను మీ మహారాజుని. మహారాజు గారు, మీరు కనుక అనుమతిచ్చారంటే మీ మనోరంజనం కోసం మేము ఏర్పాటు చేసిన బాక్సింగ్ మ్యాచ్ ని చూద్దురు గాని. తప్పకుండా తప్పకుండా వెంటనే ప్రారంభించండి. అందరూ లేచి నిలబడండి. మన మహారాజు గారు యాన్ ద డాన్ ఏం చేస్తున్నారహో? ఈ ఫుర్ఫురి నగరంలో గొప్ప వీరుడంటూ ఎవరైనా ఉంటే రండి రండి, వచ్చి ఈ కమల్పూర్ సింహంతో పోటీ చెయ్యండి. రండి. ఇది మా మహారాజు గారికి అవమానం. అతని మీద మనం జాలి పడకూడదు. మహారాజు గారే స్వయంగా ఈ మూర్ఖుడైన కమల్పూర్ బాక్సర్ ని దండిస్తారు. మా మహారాజు గారు నిన్ను రింగులో ఎలా కొడతారు అంటే నీలో ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది. నువ్వు ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటావు. అరే, ఏంటిది తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు? నేనెందుకు పోరాడతాను? నేను రాజుని, మహారాజుని. వెళ్ళండి వెళ్ళండి, మీరే వెళ్ళి వాళ్ళని కొట్టండి. ఇది మహారాజు ఆజ్ఞ. మహారాజా, మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? మీరిప్పుడు అతనితో పోరాడలేదంటే అందరూ మిమ్మల్ని పిరిగి పంది అనుకుంటారు. ఆ తర్వాత మిమ్మల్ని అసలు రాజుగానే ఒప్పుకోరు. మీరు వెళ్ళి కనీసం వాడికి ఒక్క పంచైనా ఇవ్వండి. ఆ తర్వాత వాడే స్వయంగా ఓడిపోతాడు. మేము వాడిని భయపెడతాం. నువ్వు గనక మహారాజు గారిని ఓడిస్తే నీకు శిరచ్ఛేదం చేయబడుతుంది అని. అలా అంటారా? అయితే నేను ఇప్పుడే వెళ్తాను. ఒక్కటేంటి, 4 మంచినిచ్చొస్తాను. ఆలకించండి, ఆలకించండి, ఆలకించండి. జాగ్రత్తగా ఆలకించండి. అందరూ చెవులోకి ఆలకించండి. మన మహారాజు గారు యాన్ ద డాన్ మార్స్ ప్లానెట్ మీద విజయం సాధించడానికి వెళుతున్నారు. మన మహారాజు గారి రాజ్యం ఈ యూనివర్స్ అంతా విస్తరించాలి. చెప్పండి, మహారాజు గారికి జయము జయము. మహారాజా, మార్స్ గ్రహం నుంచి మీరు తిరిగి వచ్చిన తర్వాత డాక్టర్ జట్కా గారి ర్యాకెట్ లో కూర్చుని మీరు పాతాళలోకం వెళ్తారు. కానీ ముందుగా మార్స్ కి వెళ్ళండి. నాకు అర్థమైపోయింది. మీరెందరూ మూర్ఖులుగా మారలేదు. ఆ మందుని తినలేదు. మీరిద్దరూ నా జీవితంతో ఆడుకోవడానికే పుట్టినట్టున్నారు. నీకు విషయం అర్థమైతే మొత్తాన్ని సరిచేయడానికి యాంటీడాక్టర్ ఇవ్వు. అప్పుడే బతుకుతావు. లేదంటే మార్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాతాళలోకానికి వెళ్తావు. కానీ అక్కడి నుంచి మాత్రం తిరిగి వచ్చే అవకాశమే ఉండదు. నేనివ్వనంటే ఇవ్వను. అందరూ ఇలాగే ఉండండి. నన్ను వదలండి, వదలండి. ఇదేనా మాస్ గ్రహం అంటే? ఇదై ఉంటుందా? ఇందులో మాస్ గ్రహం ఏది? మమ్మల్ని ఎవరైనా కాపాడొచ్చు కదా. చెప్పండి జాన్ మహారాజు గారు, యాంటీడోట్ ఇస్తారా లేక పాతాళలోకం వెళ్తారా?
ఇస్తాను నన్ను వదిలిపెట్టండి. నేను ఇంకెప్పటికీ మహారాజునే అవ్వను. ఇదిగోండి అన్నయ్యలు, మిఠాయిలు తినండి. అరే ఇక్కడ ఏం జరుగుతుంది? జాన్, నువ్వు తప్పించుకోలేవు. అరే నేను వెనక్కి తిరిగి రావడానికి మార్గం ఏంటో చెప్పండి. నేను ఎన్నిసార్లు చెప్పాను బాస్, 1000 సంవత్సరాలు బతకండి కానీ ఓటు పత్తులతో పెట్టుకోకండి అని. మీరు వినిపించుకుంటే కదా. నన్ను వదిలిపెట్టు ప్లీజ్. బాస్కి ఏమైంది? లేవండి బాస్, లేవండి. మోటు ఎక్కడున్నాడు? అరే నాకు నిద్ర పట్టడం లేదు. నేను నిద్ర పోలేకపోతున్నాను. నిద్ర వచ్చిందంటే కల వస్తుంది. కల వస్తే మోటు వస్తున్నాడు. వచ్చి నన్ను చితకబోతున్నాడు. ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నాడు. అద్భుతం బాస్, అద్భుతం. మోటు మీద భలే కవిత చెప్పారు. మోటు మీదేమి కవిత చెప్పటం లేదు. వాడేమి పెద్ద హీరో కాదు. వాడికి గుణపాఠం చెప్పాలి. వాడిని నా కళ్ళలోంచే తరివేయడం కాదు, ఫురిఫురి నగరంలోంచే తరివేయాలి. బాస్ బాస్ ఇటు చూడండి. ఈ రోజు ఫుర్ఫురి నగర్ లో షూటింగ్ జరగబోతోంది. ఆ షూటింగ్ లో తినడానికి చికెన్ బిర్యానీ పెడతారట. బాస్ ఈ రోజు లంచ్ అక్కడే చేద్దామా? ఫుర్ఫురి నగరంలో షూటింగ్ లో లంచ్. ఓహో, గుజ్జు లేని నా బుర్రలోకి పిజ్జా లాంటి ఒక గొప్ప ఐడియా వచ్చింది. మోటు పతులు ఈ రోజు అవమానపరిచేలా చేస్తాను. ఫుర్ఫురి నగర ప్రజల ముందు వాళ్ళ పరువు బజారు పాలు చేస్తాను. ఓహో, డైరెక్టర్ గారు కెమెరాలో రీల్ లేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే త్వరగా వెళ్ళి తీసుకురా. డైరెక్టర్ గారు ఒకసారి వినండి. ఈ గుర్రానికి పిచ్చి పట్టింది. దీన్ని షూటింగ్ లో ఉపయోగించకండి. దీన్ని ఎంత లాగితే అంత వేగంగా పరిగెడుతుంది. ఇది అసలు చెప్పినట్టు వినడం లేదు. నేను వేరే గుర్రాన్ని తీసుకొస్తాను, కొంచెం వెయిట్ చేయండి. హ్యాండ్స్ అప్. ఎవరు కదలడానికి వీల్లేదు. ఆ గోడౌన్ లోకి నడవండి. తలుపులు మూసేయండి. త్వరగా వేషాలు మార్చుకొని షూటింగ్ లోకి వచ్చేయండి. జాన్ అవుతాడు డైరెక్టర్ డాన్. నెంబర్ 1 నువ్వు కెమెరామ్యాన్ వి. నెంబర్ 2 నువ్వు నా అసిస్టెంట్ వి. హీరో రాలేదేంటి? ఇంతవరకు ఎందుకు హీరో రాలేదు?
ఇలా ఆలస్యంగా వచ్చిన వారిని నేను ఫిల్మ్ నుంచి అవుట్ చేసేస్తాను. అతని స్థానంలో నేను కొత్త హీరోని పెట్టుకుంటాను. నేను ఈ ఫురిఫురి నగర ప్రజల్లోనే ఒకరిని స్టార్ని చేస్తాను. దొరికాడు నాకు కావలసిన హీరో దొరికాడు. నువ్వు హీరో అయిపోయావు. మోటు, నీకు అభినందనలు, నువ్వు హీరో అయిపోయావు. పద హీరో, దీని మీద నువ్వు కూర్చొని చాలా దూరం నుంచి దీన్ని స్వారీ చేసుకుని తీసుకురావాలి. కెమెరా దగ్గరకు వచ్చిన తర్వాత ఆగాలి. ఓకే? ఓకే సార్, ఇప్పుడే వస్తాను. మీరు యాక్షన్ మాత్రం చెప్పండి. యాక్షన్. అరే వీళ్ళంతా ఎవరు? మా యూనిట్ వాళ్ళందరూ ఏమైపోయారు? అయ్యో, అరే గుర్రవన్నయ్య, ఇలా కాదు, కిందగా వెళ్ళాలి. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. కిందగా పద. అరే స్టాప్, ఆగు. అయ్యో, అరే నన్ను చంపేసేలాగుంది. ఆగు పెద్దన్నయ్య. అరే ఏమి స్నేహితుడయ్యా మీ వాడు. కత్తి చెప్పినా కూడా ఆగటం లేదు. అరే గుర్రం స్వారీ చేయడం రాదు గాని హీరో అయిపోదామని వచ్చాడా? ఆగండి, ఆ గుర్రాన్ని నేను ఆపుతాను. కట్ చెయ్యొద్దు. షూట్ చేస్తూనే ఉండు. హీరోయిన్ ని కాపాడడానికి హీరో తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. అప్పుడు హీరో స్నేహితుడు హీరోని కాపాడడానికి వెళ్తాడు. భలే గ్రేట్ స్టాండ్. ఇది షూట్ చేయాల్సిందే. కానీ వీళ్ళకి తెలియదు అనుకుంటాను కెమెరాలో రీల్ లేదని. వీళ్ళకి రీల్ ఇచ్చేస్తాను. డైరెక్టర్ గారు, హలో డైరెక్టర్ గారు, ఈ క్యాను వెనక్కి వెళ్ళు. షూటింగ్ జరగనివ్వు. ఆటోగ్రాఫ్ తర్వాత తీసుకుంటూ గాని. ఆగు. అరే పత్రు, నువ్వు నన్ను కాపాడుతున్నావా లేకపోతే కొడుతున్నావా? డైరెక్టర్ గారు కెమెరాలో రీల్ లేదు. ఎవరు నువ్వు? తెరవేయండి వీణ్ణి. నాకే నేర్పించడానికి వచ్చావా? వీణ్ణి తెరవేయండి వెంటనే. జాన్ అవుతాడు డాన్. ఈ ఫురిఫురి నగర ప్రజల ముందు వీళ్ళ పరువు తీసి పారేశాను. నేను ఏం చెప్పానో అది చేసి చూపించాను. భలే స్టంట్ చేస్తున్నారు. చూసావా స్టూపిడ్? స్టంట్ అంటే అలా ఉండాలి. అతను ఎంత గొప్పవాడో చూడు. ఒక వ్యక్తి పొట్ట మీద నుంచుని గుర్రాన్ని పట్టుకుని ఎలా స్వారీ చేస్తున్నాడో చూడు. బాగా చేస్తున్నాడు. నువ్వేమో అది పిచ్చి గుర్రం అంటావా? నీకు అసలు బుద్ధుందా? మోటు బదులు బాయ్ బియర్ వెన్ చింగం ఇస్ హియర్. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పారుగా, ఇంపాసిబుల్. చింగం గారు, డైలాగ్ ఆపండి. ముందు ఈ పిచ్చెక్కిన గుర్రాన్ని పట్టుకోండి. స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ లా. గుర్రం చట్టం మీద ఓటు. ఆగు. భారత మాత మీద ఓటు. ఆగు. నుంచి కాపాడండి. అమ్మా, చూసావా? అది స్టంట్ అంటే హాలీవుడ్ స్టైల్లో ఉండే స్టంట్. అది చూడు, చూసి నేర్చుకో. సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, ఇదిగో ఇది తిరుమిత్రమా. ఈ హర్యానా గ్రాస్ తిరుమిత్రమా.
నా మిత్రులారా, ఇదిగో ఈ స్కెచ్ తీసుకోండి. అరే పొద్దు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. ఇప్పుడు చూడు ఈ గుర్రం ఎలా ఆగిపోతుందో. అరే గాడిద కూడా తెలివి ఉంటుంది. ఒకే ఒకసారి ఆగు అని చెబితే అది ఆగిపోతుంది. దానికి జ్ఞానం ఉంది. కానీ ఇదేం గుర్రం? ఆగు అని చెబితే చెవికెక్కించుకోవడం లేదు. బహుశా ఇది గాడిద ఆకారంలో ఉన్న గుర్రమేమో. నేను ఇంకోసారి ట్రై చేసి చూస్తాను. ఒకవేళ ఇది ఆగిందంటే గుర్రమే, ఆగలేదంటే ఇది ఖచ్చితంగా గాడిదే. ఏ గుర్రం అన్నయ్య ఆగు! ఏమి హీరోవి నువ్వు, ఏమి హీరోవి! ఒక గుర్రాన్ని కూడా ఆపలేకపోయావు. మొత్తం షూటింగ్ అంతా పాడైపోయింది. మళ్ళీ ఈ షాట్ చెయ్యండి, మళ్ళీ ఈ షాట్ చెయ్యండి. డైరెక్టర్ గారు, మీరు ఒక్కసారి చేసి చూపించండి. గుర్రాన్ని ఎక్కడ ఆపాలో, ఎలా ఆపాలో. అప్పుడు మోటు అలాగే చేస్తాడు. వద్దు వద్దు వద్దు, నేను చెయ్యలేను, నేను చెయ్యలేను. భలే సార్ భలే, మీరు బాగా స్టంట్ చేశారు. చాలా ధైర్యంగా చేశారు. మీ స్టంట్ ని నేను షూట్ చేయలేకపోయాను, కానీ ఈ జాన్ బాట్లని నేను షూట్ చేస్తాను. కాపాడండి, నా తప్పు నాకు తెలిసొచ్చింది. కాపాడండి మోటు పతులు. సారీ, ఈ గుర్రాన్ని ఎలా ఆపాలో చెప్పండి. హెల్ప్! చూసారా మీ అవమానం? నేను ముందే చెప్పాను కదా, మీరు నా మాట విన్నారా? మీరు మోటో పత్తులతో పెట్టుకోకండి. ఎన్నిసార్లు చెప్పినా మీరు వింటారా? విన్నాను, వింటున్నాను. ఈ పురిపురి నగర ప్రజల నవ్వులు వింటున్నాను. చూస్తాను.